हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता दी అందరికి दंडवत హరే प्रणाम। కృష్ణ అండి. అందరికి హరే కృష్ణ, దండవత్ हरे ప్రణామాలు. कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंड प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు అండి. ఈరోజు మనం తెలుగు గీత కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ భగవాన్కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాదికి జై, జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्णा माता जी दंडवत प्रणाम. ఈరోజు మనం 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణముల నుండి 17, 18 శ్లోకాలు చూద్దామండి. 17వ శ్లోకం. సత్వత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి నొందును, రజోగుణము నుండి లోభము వృద్ధి నొందును, తమో గుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, మోహము అన్నవి వృద్ధి నొందుచున్నవి. 18వ శ్లోకం. మాతాజీ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. అనువాదము. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు, రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు, హేయమైన తమోగుణమునందున్న వారు నరకలోకములకు పతనము చెందుదురు. ఇదండి ఈరోజు 17, 18 శ్లోకాల్లో ఏం చెప్పారో చూద్దామండి. మొత్తం ఈ అధ్యాయంలో అంతా మనం ఈ త్రిగుణాల గురించి చూస్తున్నాం కదా. ఈ త్రిగుణాల గురించి మనం అర్థం చేసుకోవడానికి, అంటే ఇక్కడ 3 రకాల గుణాలు ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 రకాల గుణాలు ఉంటాయి. ఫస్ట్ శ్లోకంలో, అంటే 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సత్వగుణంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళ అర్థం చేసుకునే విధానము అదంతా ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీచర్స్ ఎలా ఉంటాయి, కొన్ని ఒకదాని గురించి చెప్తున్నారనమాట, జ్ఞానపరంగా చెప్తున్నారు. అదే 18వ శ్లోకంలో తీసుకుంటే వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, దాని గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే సత్వగుణంలో ఉన్నవాళ్ళు చాలా ఎప్పుడు ఏదైనా అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది, కరెక్ట్‌గా వాళ్ళు ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. అదే ఎవరైతే ఈ రజోగుణంలో ఉంటారో వాళ్ళేంటంటే వాళ్ళది ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం కాదు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఫస్ట్ ఏంటంటే చాలా అగ్రెసివ్‌గా ఆలోచిస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సత్వగుణంలో, అంటే ఏదైనా మనకి ఒక ఒకే 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 రకంగా మనం ఒకేసారి 3 గుణాలు మన మీద పనిచేస్తూ ఉంటాయని మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈ రజగుణంలో ఉండేవాళ్ళు ఎలా అంటే, ముందు చాలా కోపంగా ఉంటారు. తర్వాత వాళ్ళలో ఏమాత్రమైనా సత్వగుణం ఉంటే మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. లేకపోతే ఇక్కడ మెయిన్ వీళ్ళది ఏంటంటే, ఎవరైతే ఈ రజగుణంలో రజగుణం ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, లోబులుగా ఉంటారు. ఎందుకు వాళ్ళని లోబులు అని అన్నారంటే, వాళ్ళు ఎక్కువ ఇంద్రియ భోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఎంతొచ్చినా వాళ్ళకి సరిపోదు, ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, అంటే ఏదైనా సంపాదించాలి అని. సపోజ్ వాళ్ళు
ఏదైనా సంపాదించాలి, డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన ఉంటది. అందుకే వాళ్ళు ప్లానింగ్ కూడా ఏంటంటే 24 అవర్స్ వాళ్ళ మైండ్‌లో రాత్రి పడుకున్నా వాళ్ళకి అవే కలలొస్తాయి. ఎక్కడ ఏది చూసినా సరే దీన్ని ఎలాగా నా ఇంద్రియ భోగం కోసం ఎలా వాడుకోవాలి? ఎలా దీన్ని డబ్బుల పరంగా చూడాలి? అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. డబ్బు అనేది మనకెప్పుడూ సంతోషాన్నివ్వదు కాబట్టి వీళ్ళు ఎంత ఇంద్రియ భోగం చేస్తూ ఉంటారో వాళ్ళకేంటంటే అంత అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎన్నో ఎన్నో చాలా డబ్బులుంటాయి. వాళ్ళ జనరేషన్‌కి ఇంకొక 5, 6 జనరేషన్‌లకి సరిపడినంత డబ్బులున్నా సరే వాళ్ళ దగ్గర మనశ్శాంతి అనేది ఉండదనమాట. ఎంత సంపాదిస్తే ఏం లాభం? మనశ్శాంతి ఉండదు. రాత్రులు నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే అన్ని రకాల రోగాలు వస్తాయి. రోగాలొచ్చి వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉండలేరనమాట. ఒక్కొక్కసారి ఇంక ఫైనల్‌గా వాళ్ళకెప్పుడు ఆ రియలైజేషన్ వస్తుందంటే జీవితం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్‌లో ఇంక రిటైర్మెంట్ స్టేజ్‌లో అప్పుడు కూర్చొని ఆలోచిస్తారు. ఏం చేశాను నేను ఇన్ని సంవత్సరాలు? పిల్లలందరూ కూడా ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఎలా వాళ్ళు మాట్లాడే తీరు మారిపోతుంది. ఎన్నో జరుగుతాయన్నమాట. ఎన్నో చేంజెస్ ఎవరి కోసమైతే వాళ్ళు అవన్నీ చేశారో వాళ్ళందరూ కూడా వదిలేసే పరిస్థితి వస్తుందన్నమాట. అప్పుడు ఆలోచన స్టార్ట్ అవుతుంది. అయ్యో! ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేనింత కష్టపడి వీళ్ళ కోసమే కదా చేశాను. అలాంటిది వీళ్ళే నన్ను అంటే ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు వరకు వాళ్ళు ఎంత ఉగ్రకర్మ చేస్తూ ఉంటారనమాట. చాలా కష్టపడిపోతూ ఉంటారు. ఆహ్, మనం అంత కష్టపడింది కనీసం మనం తినడానికి కూడా వీలు లేనంతగా మన ఆరోగ్య పరిస్థితి క్షీణింపజేసుకొని మనం సంపాదిస్తే ఏం ఉపయోగం దానివల్ల? ఫైనల్‌గా ఎండ్ రిజల్ట్ తర్వాత బాధపడతారనమాట. అది ఈ ఎవరైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. సంపాదించింది సరిపోదు. ఇంకా సంపాదించాలి. ఇంకా సంపాదించాలి. ఓకే. ఇది నాకు సరిపోతుంది. మరి నా పిల్లల పరిస్థితి ఏంటి? అమ్మో! నా పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళకి నేను మంచిగా ఆస్తులు ఇవ్వకపోతే ఇన్ కేస్ వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారాలు పెట్టి నష్టపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటనుకుని ఇంకా పిల్లలు, పిల్లలు, పిల్లలు అనుకుని చాలా కష్టపడిపోతారనమాట. ఎన్నో రోగాలు తెచ్చుకుంటారు. అయినా సరే వాళ్ళకి ఆహ్ हरे कृष्णा माता जी। हरे कृष्ण उत्तम माता जी।
ఉత్తమ్ వస్తాం మాతాజీ లాగౌట్ అయ్యారండి. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం, మళ్ళీ మాతాజీ జాయిన్ అవుతారు. ఓకే. అయితే మనం ఈ సత్వ రజస్తమో గుణాల గురించి చెప్పుకుంటున్నాం కదండీ! ఈ గుణాల్లో మనం ఫైనల్‌గా ఏంటంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళ జ్ఞానం అనేది పరిపూర్ణంగా ఉంటుందనమాట. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి యాక్చువల్‌గా ఏదైనా ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలాగా ఆలోచించాలి అనేది వాళ్ళకి తెలుస్తుందనమాట. కరెక్ట్‌గా ఆలోచించగలుగుతారు. తర్వాత ఆహ్, వాళ్ళకి ఆ విషయం పట్ల పూర్తి అవగాహనతో మాట్లాడతారనమాట. అదే రజోగుణంలో ఉందనుకోండి, పరిస్థితులొచ్చినప్పుడు వాళ్ళు దానికి ముందు రియాక్ట్ అయిపోతారు. రియాక్ట్ అయిపోయి తర్వాత మెయిన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఇంద్రియ భోగం కోసం ఎక్కువ చూసుకుంటారు. అలా ఇంద్రియ భోగం కోసం చూసుకోవడం వల్ల వాళ్ళకి జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని వాళ్ళకి అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. తృప్తి అనేది ఉండదు. ఆనందం ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా సంపాదించాలి. తర్వాత ఎంత ఉన్నా సరే నెక్స్ట్ జనరేషన్స్‌కి సరిపడినంత ఉన్నా సరే వాళ్ళెప్పుడు కూడా చాలా ఆహ్, చాలా బాధగా ఉంటారు. తర్వాతేంటంటే దుఃఖంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో ఏంటంటే వాళ్ళు ఇంకా ఇంకా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. నా దగ్గర ఇంత ఉంది. ఇంకా నేను ఇంకా దాన్ని పెట్టుకొని దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకా నేను ముందుకెలాగెళ్ళాలి. ఇంకా కొత్త కొత్త ప్లానింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అంత హ్మ్, చేయడం వల్ల వాళ్ళకి అనవసరమైన యాంగ్జైటీ అవన్నీ పెరిగిపోతాయన్నమాట. ఈ గోల్ ఎలా ఉండాలంటే గోల్ అనేది మనకి మనం అచీవ్ చేసుకొని మనకి అన్ని టైం ప్రకారం అన్నీ చేస్తూ మన గోల్‌ని మనం రీచ్ అయ్యేటట్టు మనం ఎప్పుడూ మన టార్గెట్‌ని పెట్టుకోవాలి. అంతేగాని మనం చెయ్యలేనంతగా మనం బాగా ఎక్స్‌టెండ్ అయిపోయి అంత పెట్టుకోకూడదనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జీవితంలో ఎప్పుడు తృప్తి, ఆనందం ఇవెప్పుడూ ఉండవనమాట. ఎప్పుడు వాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఏదో సాధించామని అనుకుంటారు. కానీ ఫైనల్‌గా వాళ్ళు బ్యాక్‌కి తిరిగి చూసుకుంటే ఏముండదనమాట. సాధించిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువుంటుంది. ఈ దీనిలో ఉండేవాళ్ళనమాట. ఈ రజోగుణంలో ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఏంటి అదే ఇప్పుడు మనం మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో అంటే ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. జ్ఞానం అనేది వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా పరిస్థితుల్ని కానీ, లేకపోతే ఏదైనా విషయాన్ని కానీ ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ వీళ్ళకి జనరల్‌గా బయట మనకి సొసైటీలో చూస్తే ఎందుకు ఇన్ని రకాల ఇష్యూస్ అన్నీ ఎందుకున్నాయి అంటే వాళ్ళకి ఆహ్, బాధ్యత అనేది లేదనమాట. అసలు మనం ఎందుకొచ్చాము? ఏంటి పరిస్థితులేంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వీటన్నిటి పట్ల అవగాహన అనేది లేదు. మరి అవగాహన అనేది ఎలా వస్తుంది అనంటే మనకి కరెక్ట్ నాలెడ్జ్ వల్ల ఆ అవగాహన వస్తుంది. ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది తెలుస్తుందనమాట. అయితే ఇప్పుడు ఎవరైనా ఒక ఆహ్, 2 గోడలున్నాయన్నమాట. 2 గోడలున్నాయి. ఇప్పుడు మనం ఏమంటారు ఈ లాడర్ ఉంటది గదా! నిచ్చెన. నిచ్చెన మనం ఏ గోడైతే ఎక్కాలనుకుంటున్నామో అక్కడ నిచ్చెన వేయాలి. వేరే గోడ దగ్గర నిచ్చెన వేసి నేను ఇంకొక గోడ ఎక్కాలి అని అనుకుంటే అది ఎప్పటికీ జరగదనమాట. అలాగే ఏంటంటే మన జీవితంలో మనం ఏ మన గోల్ ఏంటి? మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అవన్నీ మనకి చాలా క్లారిటీ ఉండాలి.
లేకపోతే ఏమవుతుంది, మనం ఎప్పటికీ కూడా మనం అనుకున్నది మనం సాధించలేము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి సరైన నాలెడ్జ్ అంటే ఏది సరైన నాలెడ్జ్? మన జ్ఞాన యుగాలు ముందొచ్చిన చాప్టర్స్‌లో మనం చూసాము. మనకి భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల ఉన్నా సరే, ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నా సరే, అవన్నీ ఏంటంటే మన ఈ భౌతికమైన శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి. అంతేకాని మన ఆధ్యాత్మిక అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి? మన పొజిషన్ ఏంటి? మనం అవి అన్నీ వాటికి సంబంధించిన గోల్స్ ఉంటాయన్నమాట ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళకి. వాటికి సంబంధించిన గోల్స్ ఏంటి అంటే మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి అంటే భగవంతుడికి సేవకులుగా ఉండడము. తర్వాత భగవంతుడి పట్ల ఆ రిలేషన్‌ని మెయింటైన్ చేసుకోవడం, మళ్ళీ భగవద్ధామానికి మనం చేరుకోవడం. ఇది మనకి అల్టిమేట్ గోల్ అయ్యి ఉండాలన్నమాట. ఇలాంటి క్లారిటీ రావాలి అనంటే మనకి సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నమాట. సత్వగుణం ఎలా అభివృద్ధి చెందుతుంది అనంటే, మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలవి చేస్తుంటే మనకి ఆ సత్వగుణం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారో వాళ్ళెప్పుడు సెల్ఫ్ సాటిస్ఫైడ్ అన్నమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. తర్వాత అట్‌లీస్ట్ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, మనం ఈ సొసైటీలో ఉండే వాళ్ళందరినీ మనం మార్చేయలేము. అందరినీ మీరు సత్వగుణంలో ఉండాలి, అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు అనంటే, కొంతమంది ఈవెన్ మన ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళేవో ప్రాబ్లమ్‌తో వస్తారు. పూర్తిగా మనకు ప్రాబ్లమ్ చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఏం చేస్తారు? ప్రాబ్లమ్ చెప్తారు. మన నుంచి సొల్యూషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మనం ఏదో చెప్తాం. ఇలా చేస్తే బావుంటుంది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళేంటి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అలాంటిది అంటే ఆ విధంగా మనం ఆన్సర్ చేయాలి, సొల్యూషన్ చెప్పాలి వాళ్ళకి అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. అందుకని మనం ఎన్ని రకాలుగా వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేసినా, కాదు ఇలా చేస్తే అలా అవుతుంది. ఆహా! నాకిది కుదరదు, నాకది కుదరదు అని ప్రతిదానికి ఏదో మనం ఇచ్చిన ప్రతి సొల్యూషన్‌కి అది రజోగుణంలోకి వస్తుంది. రజోగుణం తమో గుణాల్లోకి వస్తుంది. ఎన్నిసార్లు మనం చెప్పినా వాళ్ళు హ్యాపీగా ఉండరు. మనకు కూడా మనం చెప్పింది వినరు. అలాగనే మనకు ప్రాబ్లమ్ చెప్పకుండా మనకి దూరంగా కూడా ఉండరు. అలా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉండలేరు. కానీ ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన కూడా చాలా క్లియర్‌గా ఉంటుందనమాట. తర్వాత వాళ్ళెప్పుడు అంత ఆలోచన క్లియర్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళు ముందే డెసిషన్ తీసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తారు. ఆ ప్లాన్‌ని అలాగే ఎగ్జిక్యూట్ చేసేస్తారు. వాళ్ళకి అనుకున్నది చేయగలుగుతారనమాట. దానివల్ల వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, సొసైటీలో మనం అందరిని మార్చేయలేం కాబట్టి అట్‌లీస్ట్ కొంతమందైనా సరే ఈ ఈ ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు చాలా మొత్తం ఈ సొసైటీ మొత్తం అంటే 100% సొసైటీ అంతా అయిపోకపోయినా అట్‌లీస్ట్ కొంతమంది ఉన్నా సరే ఈ సమాజంలో సత్వగుణంలో ఉండేవాళ్ళు. దానివల్ల సమాజం మొత్తం వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండడం కాదు, సమాజంలో కూడా శాంతి ఎప్పుడు ఉండేటట్టు వాళ్ళు చూడగలుగుతారనమాట. అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. సొసైటీ నీట్‌గా రన్ అవుతూ ఉంటుందనమాట. లేకపోతే అందరూ తమో గుణంలోనో లేకపోతే రజోగుణంలోనో ఉంటే ఇంకా ప్రాబ్లమ్ అంటే జీవితాలు ఏవి హ్యాపీగా వెళ్ళలేవన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఇది గుడ్‌నెస్‌లో ఉండేవాళ్ళు. అంటే సమాజానికి ఎవరు కావాలంటే ఎవరైతే ఈ మూడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉన్నారో, సత్వగుణంలో ఉన్నారో వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరము. తర్వాత ఎవరైతే ఇప్పుడు సత్వగుణం చూసాము, తర్వాత రజోగుణం చూసాము. నెక్స్ట్ ఏంటి మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అదే తమోగుణం అనమాట. తమోగుణంలో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ రాగానే ఇంక అయిపోయింది నా జీవితం. ఇంకింతే నా జీవితం అంతా ఇంకా ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంక చేయడానికి నాకేం మిగలలేదు అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా దిగజారిపోతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి కొంతమందికి సపోజ్ బిజినెస్‌లో కానీ దేనిలో అయినా బాగా లాస్ వచ్చిందనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అయిపోయింది అనేసి ఈ తమో గుణంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అలవాట్లకి ఏదైనా మత్తు పదార్థాలకి వాటికి బానిసలైపోతారనమాట. బానిసలైపోయి ఇంకా పశువుల్లాగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉండదనమాట. వాళ్ళ జీవితంలో అంటే ఇది ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు. కానీ దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఆ పద్ధతి ఏంటి, అప్రోచ్ అయ్యే పద్ధతి తెలీదు.
దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆమ్, ఇంకా ఇంకా చెడిపోయి పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతారనమాట. అందుకే ఈ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మళ్ళీ. కాకపోతే ఒకటి, ఇవన్నీ ఉన్నా సరే, అంటే ఈ 3 రకాల గుణాలున్నా మనం ఎప్పుడు ఒకటే దానిలో ఎప్పుడు అందరూ, అంటే ఎవరైనా సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారని లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా రజగుణంలో, తమ గుణంలో ప్రవర్తించే రకంగా ఉంటారు. ఈవెన్ తమ గుణంలో ఉండేవాళ్ళు కూడా ఆ సత్వగుణంలో ఉండి ప్రవర్తించే విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అందుకే ఏం చేయాలి, ఈవెన్ ఈ ఇగ్నోరెన్స్ లో, అంటే తమ గుణంలో ఉండేవాళ్ళు కూడా ఎలాగైనా సరే స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఈ సత్వగుణంలోకి రాగలగాలన్నమాట. వచ్చేటట్టు ప్రయత్నించాలి. ఎందుకంటే అన్ని మిక్స్డ్ మోడ్స్ కదా, మిక్స్డ్ మోడ్స్ అనుకున్నాం అంటే ఈ తమగుణంలో ఉండే వాళ్ళలో కూడా ఎంతో కొంత సత్వగుణం అనేది ఉంటుంది. దాన్ని పెంపొందించుకోవాలి. అంతేకాని ఈ తమో గుణాన్నే ఇంకా ఇంకా కంటిన్యూ చేసి దాన్నే ఇంకా పెంచుకునేటట్టు అభివృద్ధి చేసుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కదా, ఇంకా దిగజారిపోయి అంధకారంలోకి వెళ్ళిపోతారు అనమాట. అది ఈ రోజు అంటే ఇది ఫస్ట్ శ్లోకం అనమాట, 17వ శ్లోకం. నెక్స్ట్ ఇంకా 18వ శ్లోకం చూసుకుంటే ఈ 3 త్రిగుణాల్లో ఉండే వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఊర్ధ్వలోకంలోకి వెళ్తారు అనమాట. హయ్యర్ ప్లానటరీ సిస్టమ్స్ లోకి వెళ్తారు. మొత్తం మనం ఈ అంటే ఈ ఒక్కొక్క విశ్వాన్ని తీసుకుంటే, బ్రహ్మాండాన్ని తీసుకుంటే, మనం మనం ప్రీవియస్ క్లాసెస్ లో తర్వాత భాగవతంలో చూసాం కదండి, మొత్తం 3 లేయర్స్ లాగా ఉంటాయి అనమాట. అందులో మనం ఉండేది మిడిల్ లేయర్ భూమి, ఆ పైన హయ్యర్ ప్లానటరీ సిస్టమ్స్ అంటారు ఊర్ధ్వలోకాలు, కిందవన్నీ అధో లోకాలు అనమాట. అయితే ఈ భూమి మీద ఉండే వాళ్ళు రజోగుణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మిడిల్ లేయర్ లో ఉంటారు అనమాట, అంటే భూలోకంలో ఉంటారు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళ లెవెల్ ఆఫ్ సత్వగుణాన్ని బట్టి, అంటే అందరిలోన ఒకే లెవెల్ ఆఫ్ సత్వగుణం ఉండదు, కొంతమందిలో కొంచెం సత్వగుణం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏ లోకాలకు వెళ్ళాలో అక్కడికి వెళ్తారు అనమాట. అంటే భూలోకం పైన భువర్లోకం అని, స్వర్లోకం అని, తర్వాత ఇంకా తపోలోకం, జనలోకము, ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏమో ఈ సత్యలోకం అనమాట. ఎవరైతే అంటే సత్వగుణంలో ఉంటారో వాళ్ళలో ఎంత సత్వగుణం ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క లోకాలకి వెళ్తారు. ఎవరైతే కంప్లీట్ గా ఓన్లీ సత్వగుణంలో ఉండి ఉంటారో వాళ్ళు బ్రహ్మలోకానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళందరూ ఈ రకంగా ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇంకా అదే రజోగుణంలో ఉన్నారనుకోండి, రజోగుణంలో ఉండే వాళ్ళు ఎప్పుడు ఈ మిడిల్ దానిలో ఉంటారు అనమాట. జనరల్ గా అంటే భూలోకంలో అనమాట, మనుషులుగా ఉంటారు వాళ్ళు. మనం అనమాట, మన దానిలో ఏంటంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. తర్వాత మిగతా గుణాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైతే అలా ఉంటారో, రజోగుణం ప్రధానంగా ఉంటారో వాళ్ళేమో భూలోకంలో ఉంటారు. అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఈ రజోగుణంలో కూడా మంచి రజోగుణం ఉందనుకోండి, చాలా ఎక్కువ రజోగుణం ఉందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి పెద్ద హై పొజిషన్ లో ఉంటారనమాట. అంటే బాగా ధనవంతుల ఇళ్లలో పుడతారు, తర్వాత మంచి పొజిషన్ లో అలా ఉంటారనమాట ఈ రజోగుణంలో ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళకున్న పొజిషన్ ని వాటిని మంచిగా వాడుకొని, వాళ్ళలో కూడా సత్వగుణం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ సత్వగుణాన్ని పెంపొందించుకుంటే వాళ్ళు ఈ భూలోకం నుంచి పైలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ మళ్ళీ వాళ్ళు రజోగుణం కూడా కొంచెం తమో గుణం కూడా కొంచెం ఉంటుంది. అయితే వాళ్ళు ఈ రెండింటిని అంటే సత్వగుణాన్ని, రజోగుణాన్ని వదిలేసి వాళ్ళు తమో గుణాన్ని మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఎలాగ మనం ఆపర్చునిటీస్ ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది ఇక్కడ మెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వాళ్ళు ఈ రజోగుణం ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయకూడదు. చేస్తే వాళ్ళు రజోగుణం నుంచి సత్వగుణంలోకి వెళ్ళిపోయి కింది లోకాలు, అతల వితర సుతల, అలాగే పాతాళ, ఇలా ఇలా చాలా కిందన కొన్ని లోకాలు ఉన్నాయి కదా, వాటిల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ట్రాన్స్లేషన్ లో భావంలో మూడో దాని గురించి దేని గురించి చెప్తున్నారంటే ఈ తమో గుణం గురించి చెప్తున్నారు అనమాట. తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, ఇది చాలా హైయెస్ట్ రిస్క్ అనమాట, దీనిలో ఉండకూడదు. తమో గుణంలో ఎక్కువ ఎవరిలో అయితే తమో గుణంలో ఉంటారో వాళ్ళు ఏంటంటే
వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, నరకలోకాలు అనమాట. ఇప్పుడు మనకి నరకలోకాల్లో ఎక్కువ కష్టాలు ఉంటాయి, అదే మన స్వర్గలోకాల్లో అట్లా ఎక్కువ సుఖాలు ఉంటాయి. రెండు డేంజరస్ అనమాట. ఎక్కువ సుఖంగా ఉన్నా మనం భగవంతుడిని మర్చిపోతాం, మరీ ఎక్కువ కష్టాలు అయిపోయినా ఆలోచించడానికి టైం కూడా లేకుండా అయిపోతుంది అనమాట. అలానే అలా అని పైకి వెళ్ళకూడదు అని కాదు, అక్కడ కూడా ఉండకూడదు అనమాట, సత్వగుణంలో కూడా ఉండకూడదు, దానికంటే ఇంకా మనం రేజ్ అవ్వాలి. అది సెకండరీ టాపిక్. అయితే ఇప్పుడు మన ఇగ్నరెన్స్ లో అంటే తమోగుణంలో ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఈ తమోగుణం అన్నిటికంటే చాలా డేంజరస్ కండిషన్ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు కింద లోకాల్లో మనకి గోస్ట్ బాడీ అని, తర్వాత మనకి అంటే భగవంతుడి గురించి ఆలోచించుకునే అంత ఇది కూడా మనకి ఉండదన్నమాట. రకరకాల శరీరాలు వస్తాయి, బర్డ్స్, పశువులు, పక్షులు, చెట్లు, ఈ రక ఇలాంటి బాడీలన్నీ వస్తాయన్నమాట. ఇలాంటి బాడీ వస్తే మనకు భగవంతుడికి సేవ ఎక్కడ చేస్తాము, సత్వగుణం డెవలప్ చేసుకుంటాము ఎలాగా? అంటే మనం అంధకారంలో ఉన్నాము, మనం ఇదంతా ప్రాబ్లము, ఇదంతా మనకి సూటబుల్ కాదు అనే విషయం కూడా మనకి ఆలోచించలేమన్నమాట. మనం భగవంతుడికి భక్తి చెయ్యాలి, అసలు ఆలోచించాలి అని కూడా తెలియదు. పశువులు ఏం చేస్తాయంటే ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4 చేస్తాయి అన్నమాట. అంటే అవకాశమే లేదు అసలు. ఈ తమోగుణం ప్రధానంగా ఉండి నీచమైన లోకాల్లో, కింద లోకాల్లో ఉంటే మనకి దానివల్ల చాలా డేంజరస్ కండిషన్ అన్నమాట. అది అలా అస్సలు ఉండకూడదు. ఇక్కడ తామిశ్రా అనే వర్డ్, తామస్ అనే వర్డ్ యూజ్ చేశారు. అదంటే అంధకారం అన్నమాట. మొత్తం వీళ్ళ భవిష్యత్ అంతా అంధకారంలోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక హోప్ ఏంటి అంటే, వీళ్ళు ప్రధానంగా తమో గుణంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో కూడా కొంత సత్వగుణం ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి, ఆలోచించాలన్నమాట. ఇక్కడ ఇలా ఉండకూడదు, నేను నాకున్న సత్వగుణాన్ని ఇంకా పెంచుకొని ముందుకెళ్ళి ఇంకా నేను రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి వెళ్ళాలి అని ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, అన్నిటికంటే ఈ మూడిట్లో బెస్ట్ ఏంటి అంటే సత్వగుణం అనమాట. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, సత్వగుణం ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే కృష్ణ చైతన్య మార్గాన్ని ఎంచుకోవడం వల్ల. అలా చేస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ పడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఈవెన్ సత్వగుణంలో కూడా ఉండకూడదు. ఆచార్యులు ఏం చెప్తున్నారండి, భగవద్గీత అని మనం ఏం వింటున్నామో సత్వగుణంలో కూడా ఉండకూడదు. ఎందుకంటే సత్వగుణంలో ఉన్న మిగతా కొంచెం ఈ మిగతా వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉంటుంది అనమాట, ఈ త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్. అందుకని మనం ఏం చేయాలంటే సత్వగుణం కంటే ఇంకా ముందుకెళ్ళాలి. కానీ అట్లీస్ట్ మినిమం ఈ సత్వగుణంలో ఉంటే మనం కరెక్ట్గా ఆలోచించగలుగుతాము. తర్వాత మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. అది ఇంకా ఇంక్రీజ్ చేసుకుని భగవంతుడు ధామానికి చేరుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. మెయిన్ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రచారం చేయాలి అంటే సమాజంలో కొంతమంది అయినా సరే ఈ సత్వగుణంలో ఉండాలి అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. ఎంచుకుంటే అప్పుడు సమాజంలో శాంతి అవన్నీ ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట ఈరోజు శ్లోకంలో. అదండి ఈరోజు 2 శ్లోకాలు 17, 18. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ ఉంటేను ఇది కొంచెం ఉండకూడదు అని అంటారు కదా, సత్వగుణంలో ఉండల్లా అని అంటారు. మరీను సత్వగుణం కూడా డేంజర్, దాంట్లో ఉంటే కూడా ప్రాబ్లము, శుద్ధ సత్వానికి పోవాలా అని అంటారు కదా మాతాజీ. అప్పుడు సత్వం మంచిది కాదా మాతాజీ? మంచిది కాదు మాతాజీ. అంటే మిగతా రెండింటికంటే సత్వగుణం బెస్ట్. సత్వగుణం కంటే ఇంకా శుద్ధ సత్వం బెస్ట్ అనమాట, భగవంతుడి నామానికి చేరుకోవడానికి. తర్వాత మన ఈ జన్మ మృత్యుల సైకిల్ బ్రేక్ చేసుకోవడానికి, వీటన్నిటికీ మనం సత్వగుణం కంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. భగవంతుడి గురించి అంటే సత్వగుణంలో ఉంటే మనకి అట్లీస్ట్ దేవుడి వైపుకు వెళ్ళాలి అనే విషయం తెలుస్తుంది. మిగతా రెండిట్లో ఉంటే అసలు భగవంతుడి గురించి ఆలోచించలేము. శుద్ధ సత్వం అన్నిటికంటే బెస్ట్, దానిలో నో డౌట్ మాతాజీ. మిగతా అంటే ఈ త్రిగుణాల్లో సత్వగుణం బెస్ట్ అన్నిటికంటే. అంటే వీటన్నిటికంటే టాప్ మోస్ట్ శుద్ధ సత్వము. రజోగుణంలో కూడా మంచి ఇది ఉంది అంటారు కదా మాతాజీ. మరీను రజోగుణం కూడా దాంట్లో ఉంటే కూడా డేంజర్ అని అంటారు కదా మాతాజీ. రజోగుణంలో ఉండడం డేంజరే మాతాజీ. ఎందుకంటే మనం
భగవంతుడి గురించి ఆలోచించడానికి కూడా మనకి టైం ఉండదు. ఎప్పుడు మనం ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉంటాం అనమాట. కొంతమంది ఆస్తులు సంపాదించుకోవడానికి ఉగ్ర కర్మలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో పేరు గొప్పతనం రావాలి, అందరి ముందు నేను గ్రేట్ అనిపించుకోవాలి, దానికోసం వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు అనమాట. బిజీగా ఉండి ఇంక భగవంతుడి గురించి ఆలోచించరు. భగవంతుడి గురించి ఆలోచించకపోతే కర్మలు చేసి చేసి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏదైనా చేసేస్తారు. ఇంకా అంటే కిందకి పడిపోతారు. పడిపోయి ఇంకా తమో గుణంలోకి వచ్చేస్తారు. తమో గుణంలోకి వస్తే అది ఇంకా డేంజరస్ అనుకున్నాం కదా. వాళ్ళు ఏదైనా ఇంకా ఇప్పుడు బయట ఎన్నో ఘోరాలు అవి జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ తమో గుణంలో ఉండడం వల్ల జరుగుతున్నాయి అన్నమాట అవన్నీ. మాతాజీ ఇంకోటి, మనం కృష్ణ కాన్షియస్ లో ఉండేసి కూడా కదా రజోగుణంలో ఉండేసి మేము మమ్మల్ని పొగడల్లా, మేము పొగిడే కోసం మనం సేవలు చేయాలా, బాగుండాలా అనేసి మనం అనుకునేది అది తప్ప రైటా మాతాజీ? మామూలుగా అయితే అలా అది రాంగే మాతాజీ. కానీ అట్లీస్ట్ భక్తి చేస్తున్నారు కదా, ఆ రకంగా ఓకే. కానీ గొప్పల కోసం భక్తి చేయడం అనేది రాంగ్ మాతాజీ. భక్తిలో ఉన్నారు ఓకే, కానీ గొప్ప కోసం అంటే అందరూ నన్ను పొగడాలి, అందుకే నేను భక్తి చేస్తాను అంటే అది మన ప్రోగ్రెస్ ఉండదు మాతాజీ. ప్రోగ్రెస్ ఉండదు. మళ్ళీ అది అహంకారంగా మారిపోయి స్లోగా మన ఆ భక్తిలో కూడా ఉండలేము. కొన్ని రోజుల తర్వాత అది భక్తి కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం.